దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూట 41వ సంకీర్తన. నూట 41వ సంకీర్తన 3, 4, 5 చరణాలు నేను చదువుతున్నాను. ప్రియారా చిత్తగించండి. 141వ సంకీర్తన 3, 4, 5 వచనాలు. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము. వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమ్మ, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఒక వారము దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోజేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించి, ఈ యొక్క నా తండ్రి నాయన ప్రభువా, ఉదయకాల సమయములో నీ సన్నిధానములో సంఘముగా మేము నీ సన్నిధానంలో చేరడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి, అవకాశమును బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు. మాకంటే ఉన్నతులు, అందచందాలు గలవారు, ఐశ్వర్యవంతులు, గొప్పవారు, గనులు, పేరు ప్రతిష్టలు పొందుకున్నవారు, కలిగిన వారు ఈరోజు నా తండ్రి సజీవులుగా లేరు నాయన. చాలామంది ప్రభువా, ఇంకా నాయన ప్రభువా, నీ రక్షణ లేక బయట నా తండ్రి నాయన ప్రభువా జీవిస్తున్నారు. చాలామంది కాలగర్భంలో కలిసిపోయినారు. అల్పులమైన మమ్మల్ని ప్రభువా ప్రేమించి మా ఆయుష్ను పొడిగించి ప్రభువా నాయన ప్రభు మరొక పునరుత్థాన దినమును మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించి నీ సన్నిధానానికి నడిపించి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నిన్ను మహింపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశంను బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం ప్రభువా. కరుణగల మా రాజా, చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మీరు మాట్లాడండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు, వట్టివాడే, నిష్ప్రయోజకుడే, ఇక్కడ ఉంటున్న నీ యొక్క ప్రియ బిడ్డలందరిలోకెల్లా మిక్కిలి అయోగ్యుడు, చిన్నవాడు ప్రభువా, నీ దాసుని నీ యొక్క శిల్వ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి నీ యొక్క వాక్యాగ్ని చేత కాల్చి పుటము వేసి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీ దాసుని అభిషేకించుకొని మాతో మీరు తేటగా మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడో గనుక నీకు వందనాలు, స్తోత్రములు. మీరు మాట్లాడుచుంటుండగా వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితములను మా అందరికీ ప్రసాదించి నడిపించి మహిమనందుమని, ఘనత మేము ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తూ అడిగి బ్రతిమిలాడి వేడుకొంచున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే, దావీదు దేవుని సన్నిధానములో ఆయన హృదయం యొక్క ఆలోచనలను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దావీదు కోరుకుంటున్న విషయాలను
మరి ఇక్కడ రాస్తా ఉన్నాడు. అక్కడ 2వ వచనములో చూసినట్లయితే, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారము లగునుగాక అంటున్నాడు. అగునుగాక అంటున్నాడంటే ఆయన యొక్క హృదయములో అలా ఉండాలని కోరుకుంటున్నాడు. అలా జరిగితే బాగుండునని ఇష్టపడతా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, కీర్తనకారుడు దావీదు భక్తుడు అనేక సార్లు జరుగునుగాక, ఇలా అగునుగాక, ఇలా ఉండునుగాక, ఇలా ఉంటే బాగుండునుగాక, నా మొర నీ సన్నిధికి చేరునుగాక అని నిరంతరము తన హృదయమును దేవుని సన్నిధానములో కుమ్మరిస్తూ మనకు వ్యక్తపరుస్తూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ కీర్తనలో మరి దావీదు భక్తుడు చేస్తూ ఉన్నాడు ప్రార్థన. ఏమనంటే, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారము లగునుగాక అన్నాడు. దావీదు చేతులెత్తుట, దావీదు భక్తుడు చేతులెత్తినప్పుడు అది దేవుని దృష్టికి అంగీకారము కావాలన్నట. దేవుని దృష్టికి మన దావీదు చేతులు బాగుండాలంటే, చేతులు అనగా ప్రభునందు ప్రియులారా, చేతులు అనగా మన క్రియలు. మనము దయచేసి తిమోతికి రాసిన మొదటి పత్రికలో మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము దయచేసి 8వ వచనములో చూసినట్లయితే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. పవిత్రమైన చేతులెత్తి ప్రభువునకు ప్రార్థన చేయవలనని కోరుచున్నాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. ఎవరు అంటే పురుషులు. వారు ఎటువంటి వారై ఉండాలన్నట? ఎలా ఉండాలన్నట? కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయు వారి వలె ఉండవలెనని కోరుచున్నాడు. ప్రభువునకు ప్రార్థన చేయాలి. ఏ విధంగా ప్రార్థన చేయాలంటే, పవిత్రమైన తమ చేతులెత్తుట అనగా ప్రభునందు ప్రియులారా, చేతులు మన క్రియలను సూచిస్తాయి. చేతుల ద్వారా మనం ఏం చేస్తాం? పనులు చేస్తాం. హల్లెలూయా. అంటే మన పనుల ద్వారా దేవునికి మహిమ రావాలి. ఇక్కడ నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటున్నానంటే, నేను చేస్తున్న పనులన్నీ నీ దృష్టికి అంగీకారములగునుగాక. హల్లెలూయా. మనము చేసే ప్రతి పని దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి. చాలా పనులు చేస్తూ ఉంటాం మనం ఈ లోకంలో. వ్యక్తిగతంగా మన పనులుంటాయి, కుటుంబం యొక్క పనులుంటాయి, సమాజంలో మనం చేసే పనులుంటాయి, ఉద్యోగరీత్యా మనం చేసే పనులుంటాయి. నువ్వు ఏ పని చేసినా దేవుడు నువ్వు చేసిన పనిని అంగీకరించే విధంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి ప్రియులరా. దేవుని దృష్టికి అంగీకారముగా ఉండలేని పనులు దావీదు చేయడానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, అంత మాత్రమే కాదు, 119వ కీర్తనలో మరి దావీదు భక్తుడు అంటాడు, 119వ కీర్తన దయచేసి 37వ వచనములో చూసినట్లయితే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుటకు నన్ను బ్రతికింపుము అంటున్నాడు. ఇక్కడనేమో చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారం లగునుగాక అంటున్నాడు. అంటే నా చేతులు పరిశుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అదేవిధంగా నా కనులు కూడా పవిత్రంగా ఉండాలి. హల్లెలూయా. అదేవిధంగా నా మార్గములు, నా పాదములు పవిత్రముగా ఉండాలి. భక్తుని జీవితములో ప్రభునందు ప్రియులారా, ప్రతి అవయవము పవిత్రముగా ఉండాలి. హల్లెలూయా. మన జీవితంలో
దేవుడు మనల్ని సంపూర్ణంగా ఏర్పాటు చేసుకున్నాడా, లేదంటే సగం సగం ఏర్పాటు చేసుకున్నాడా? సంపూర్ణంగా మనల్ని పిలిచిన పిలుపు. మనం ఒకప్పుడు ఎక్కడున్నాము? చీకటిలో ఉన్నాము, అంధకారములో ఉన్నాము, మరణములో ఉన్నాము, దేవునికి దూరస్తులముగా ఉన్నాం, శత్రువులముగా ఉన్నాం. చీకటిలో ఉంటున్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎలా పిలిచిండు? కొన్ని అవయవాలను పిలిచిండా? అంత పిలిచిండు. సంపూర్ణంగా మనల్ని పిలిచిండు. ప్రియులారా, పిలువబడిన మనము సంపూర్ణంగా అన్ని విధాలుగా పరిశుద్ధంగా జీవించడానికి, మనము జీవనాన్ని సాగించడానికి నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేస్తుండాలి ప్రియులారా. ఏ విధంగా ప్రయత్నం చేయాలి? మన శక్తికి మించి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రయత్న లోపము లేకుండా నువ్వు ఏదైతే పని చేస్తావో అప్పుడు దేవుడు నీకు తప్పకుండా జయమునిస్తాడు. నీవు చేస్తున్న ప్రయత్నంలో లోపములు ఉంటే దేవుడు నీకు సహాయం చేయడానికి దిగిరాడు. పిల్లలు, దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడంటే నీ వల్ల కావట్లేదు, అప్పుడు నీకు సహాయం చేస్తాడు. నీ చేతికి అప్పగింపబడిన ఏ పని అయినా నీ శక్తి లోపం లేకుండా చేయమన్నాడు. హల్లెలూయా. శక్తి లోపం లేకుండా అనలేడు, నీ శక్తి లోపం, నీ శక్తిని ప్రభు చూడాలని ఇష్టపడుతున్నాడు, నీ యొక్క ప్రయాసను చూడాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి దావీదు భక్తుడు అనుకుంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నన్ను కన్నులో త్రిప్పివేయము అంటున్నాడు. నీ మార్గములో నడుచుటకు నన్ను బ్రతికింపుము. ఇక్కడనేమో నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం పోలేను, నీ దృష్టికి అంగీకారం లగును గాక అంటున్నాడు. అదేవిధంగా 3వ వచనములో చెబుతాడు, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అంటున్నాడు. నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుమని ఎందుకు అంటున్నానంటే, నువ్వు ఒకవేళ కాపు పెట్టకపోతే నేను పలుకకూడని మాటలు పలికే ప్రమాదం ఉంది. నా నోటికి కళ్ళెం ఉంచండి అంటే ప్రతి అవయవమును దేవునికి అప్పగించుకుంటున్నాడు. యోబు భక్తుడు కూడా అంటాడు 31వ అధ్యాయములో, యోబు 31లో ఏమంటాడు? మొదటి వచనములో, నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగో చూచెదను. హల్లెలూయా. అంటే భక్త శ్రేష్ఠులు అందరూ వారి జీవితాల్లో ఏం చేసినారంటే తమ్మును తాము దేవునికి అప్పగించుకున్నారు. హల్లెలూయా. తాము ప్రయాసపడుతూ, అలా పడుతూనే మిగతా పరిస్థితులన్నింటినీ దేవునికి అప్పగించుకున్నారు. అలా అప్పగించుకున్నారు కాబట్టి వారి జీవితంలో దేవునికి ఇష్టలుగా బ్రతికినారు. హల్లెలూయా. దావీదుని గురించి దేవుడు ఏమన్నాడు? నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకరిని నేను కనుగొంటిని అన్నాడు. అంటే ఆ కనుగొనడానికి ముందు దావీదుని ఒక్కనే చూసిండా? అనేకులను చూశాడు, లోకములో ఉంటున్న అందరిని చూశాడు, కానీ ఒక్కడు నేను కనుగొంటిని అన్నాడు. ఆ ఒక్కడిలో ఏం చూశాడు? నా చిత్తానుసారం. అంటే వేరే వాళ్ళలో లేనిది దావీదులో ఉన్నది ఏంటంటే నా చిత్తానుసారమైన మనసు, దేవుని చిత్తానుసారమైన మనసు. దావీదులో ఉండి వేరే వాళ్ళలో లేనిది ఏంటంటే దేవుని చిత్తానుసారమైన మనసు అందరిలో లేదు. రక్షణ పొందిన మనమందరము ప్రభునందు ప్రియులారా దావీదు వలె దేవుని చిత్తానుసారమైన వ్యక్తులము కావాలి. దేవుని చిత్తానుసారమైన మనుషులము మనము కావడానికి దావీదు యొక్క పరిస్థితులన్నింటినీ దేవుడు మన కొరకు రాయించాడు. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నేను నా పెదవులకు ద్వారమునకు కాపు పెట్టుము, పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము, వారి రుచిగల పదార్థములను నేను తినక విందును గాక అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకుము, వారి రుచిగల పదార్థములు నేను తినక విందును గాక అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, దావీదు యొక్క హృదయ వాంఛ, నేను దుష్కార్యములో తిరగడానికి వీల్లేదు, నేను దుష్కార్యములకు తిరగడానికి వీల్లేదు, దుర్నీతి కార్యములలో నేను చొరబడడానికి వీల్లేదు అని చెబుతూ
ఇంకొక మాట అంటాడు 5వ వచనములో, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందును గాక అంటున్నాడు. ఇక్కడ మనము కొద్దిసేపు మన దృష్టిని కేంద్రీకరిద్దాం ప్రియులారా. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము. చాలా మంది ఈ లోకములో ఒకరిని గద్దిస్తున్నప్పుడు అది మన క్షేమాభివృద్ధి కొరకు గద్దిస్తున్నారా, లేదంటే మనము నష్టపోవడానికి గద్దిస్తున్నారా అనే విషయాన్ని మనము గమనించాల్సిన అవసరం ఉంది ప్రియులారా. ఇక్కడ దావీదు భక్తుడు బయట వాళ్ళ గురించి మాట్లాడటం లేదు, నీతిమంతులను గురించి మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు అంటే నీతిని అనుసరించేవాడు, నీతిని అనుసరించేవాడు, నీతిమంతుడైన యేసునాథుని అనుసరించేవాడు. ఈ నీతిమంతుడు ఎవరినైనా గద్దిస్తున్నప్పుడు అట్టి గద్దింపును నేను ఏమన్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడు. వారు నన్ను కొట్టునప్పుడు అది నాకు ఉపకారం అన్నాడు. ఇందాకలా మనము పాట పాడుకున్నాం, నీ సన్నిధిలో నీ హస్తములో నలుగుట నాకతి ప్రియము గదయ్యా, నలుగుట నాకతి ప్రియము గదయ్యా, రేయింబవలో నాయార్త ధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. ప్రభునందు ప్రియులారా, నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారు మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపును మనము త్రోసివేయదు. వారు మనల మీద కోపపడినప్పుడు ఆ కోపమును మనకు అనుకూలముగా అనే వారు చేస్తున్న ఆ కోపము, వాళ్ళు ప్రదర్శిస్తున్న కోపము మన క్షేమము కొరకైతే అని ఎవరైతే అనుకుంటారో వారు దేవుని దృష్టికి యోగ్యులుగా తీర్చబడతారు. పిల్లలు, అరే నన్ను ఇలా అంటున్నారు, నన్ను అలా అంటున్నారు అని చాలామంది బాధపడతారు. నిన్ను అలా అంటున్నారు, ఎలా అంటున్నారని నువ్వు ఆ వ్యక్తిని చూస్తున్నావు. కానీ లేఖనం చెబుతున్న విషయం ఏంటంటే, లేఖనము రక్షణ పొందిన మనమందరము వాక్యమై ఉన్న దేవుని అడుగుజాడలలో మనం నడుచుకోవాలి. నువ్వు యేసయ్యని అడుగుజాడల్లో నేను నడుచుకుంటానని అనుకుంటూ వాక్యమును నువ్వు దృష్టి పెట్టకపోతే, వాక్యము మీద నీ దృష్టిని కేంద్రీకరించకపోతే ప్రయోజనము ఏముండదు. నువ్వు నువ్వు ఎప్పుడు కాగలుగుతావు అంటే నువ్వు వాక్యానుసారంగా బ్రతికినప్పుడు. హల్లెలూయా. చాలామంది చెప్పబడుతున్న విషయాలను తృణీకరించే వాళ్ళే చాలామంది ఉంటారని లేఖనం చెప్తా ఉంది. కానీ వినేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే దేవునికి ఉపయోగకరమైన పాత్రలుగా మార్చబడతారు. లోకములో చాలామంది ఉన్నారు, కానీ అందరితో దేవుడు మాట్లాడుతున్న పరిస్థితుల్లో కొందరు మాత్రమే ఆయన స్వరానికి లోబడుతున్నారు. ప్రకటన గ్రంథంలో ఏమంటాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నాడు. సంఘము అంటే అనేక మంది సభ్యులను కలిగిన ఒక సమూహమును సంఘం అంటాం. అటువంటి అనేక సంఘాలతో దేవుడు మాట్లాడుతున్నాడట. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అంటే మన చెవులను మనము సిద్ధపరచుకోవాలి దేవుని మాటలు వినడానికి. దేవుని మాటలు వినడానికి మన చెవులు సిద్ధపరచుకోకపోతే మనము వినలేము ప్రియులరా. అందుకే విందురని ఎవరిని గురించి నేను సాక్ష్యం ఇచ్చేదను అన్నాడు ఇర్మియా. వారు వినుటకు తమ మనసులను సిద్ధపరచుకొనలేరు గనుక వారు వినలేకపోయారు. ఇదిగో వారు యెహోవా వాక్యము పట్ల సంతోషము లేని వారై చదవండి. ఇదిగో వారు యెహోవా వాక్యము పట్ల సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు.
అంటే తృణీకరిస్తున్నారంటే అంతకుముందు ఏం చేసినారు వారు? విన్నారు. వింటనే కదా తృణీకరించేది. విన్నరు కానీ సిద్ధ మనసుతో వినలేదు పిల్లరా. తమ మనసులను సిద్ధపరుచుకొని ఎవరైతే వింటారో వారికి దేవుని వాక్యము నిత్య జీవితమునకు నడిపించే ఒక మార్గమై ఉంటుంది పిల్లరా. ఎవరైతే దేవుని వాక్యం పట్ల అశ్రద్ధగా మరి వింటారో వారికి ప్రయోజనం ఏముండదు పిల్లలు. చాలామంది నేటి క్రైస్తవ సమాజంలో విరివిగా దేవుని వాక్యము వినపడుతూ ఉంది, కానీ వాక్యమునకు లోబడుతున్న వారు కొంతమంది. వాక్యమునకు ఎవరైతే లోబడతారో వారిని దేవుడు అన్ని విధాలుగా కోరుకుంటాడు పిల్లరా. చాలామంది చేతులెత్తుతున్నారు, చేతులు చాపుచున్నారు, కానీ వారి చేతులను చూసి దేవుడు బాధపడుతున్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనములో చూసినట్లయితే, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకు అంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుక్కొని శుద్ధి చేసుకొనడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ప్రభునందు ప్రియులారా, చాలామంది చేతులు ఎత్తుతున్నారు, కానీ వాటిని దేవుడు దృష్టించడం లేదు ప్రియులారా. మీరు చేతులు చాపుచున్నారు, మిమ్మల్ని చూడకుండా నా కనులను త్రిప్పుకొందుము. దేవుడు తన కనులను ఎందుకు త్రిప్పుకుంటాడు అంటే మన చేతులకుంటున్న మలినమును చేసి, మనం చేసిన పనుల వలన, మనము చేసిన దోషములను బట్టి దేవుడు తన కనుదృష్టిని త్రిప్పుకుంటాడట. ఎందుకు అంటే ప్రభునందు ప్రియులరా, అక్కడ అంటున్నాడు కదా 16లో, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుకొనుడి, మిమ్ముడు కడుక్కొని శుద్ధి చేసుకొనుడి అన్నాడు. మనము కడుక్కోవడం అనేది మన జీవితములో ప్రధానమైన అంశము ప్రియులరా. నిరంతరము మనము దేవుని సన్నిధానములో మనల్ని మనం పరీక్షించుకుంటూ నిత్యము మనల్ని మనం కడుక్కుంటూ ఉండాలి. దేవునికి ఆయాసకరంగా ఎక్కడెక్కడనైతే మనం నడుస్తామో, ఎక్కడెక్కడనైతే ఏ విషయాల్లో అయితే మనం తప్పిపోతామో ఆ విషయంలో వెంటనే మనము మారు మనసు పొందాల్సిన వారమై ఉండాలి పిల్లరా. దావీదు భక్తుడు అదే చేస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు దేవునికి సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాడు. 8వ వచనంలో చూడండి, 141:8, యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి, నీ శరణు జొచ్చి ఉన్నాను, నా ప్రాణమును ధారపోయకుము. చూడండి పిల్లారా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. ఎందుకు చూస్తున్నాడు అంటే సహాయము కొరకు చూస్తూ ఉన్నాడు. ఆ 1వ వచనంలో చెబుతాడు కదా, యెహోవా నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గు. నా మాటకు చెవియొగ్గుము, నా మాటకు చెవియొగ్గి నా బ్రతుకును సరిచేయండి. నేను ఇలా ఉంటే బాగుండును గాక, నేను ఇలా నడుచుకుంటే బాగుండును గాక, నేను ఇలా ప్రవర్తిస్తే బాగుండును గాక అని తన హృదయమును దేవుని సన్నిధానంలో కుమ్మరిస్తూ ఉన్నాడు పిల్ల. జస్ట్ అంతవరకే అంటున్నాడా? అంతవరకే జీవనాన్ని సాగించాడా దావీదు భక్తుడు? ఇలా ఉంటే బాగుండు, ఇలా నీ దృష్టికి అంగీకారం యోగ్యముగా ఉంటే బాగుండును గాక, అంతవరకే కాదు ప్రియులారా. దావీదు తన జీవితంలో దుష్టుని ఆలోచన చొప్పున నడుచుకోలేదు, పాపుల మార్గమున నిలవలేదు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండలేదు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించిన వ్యక్తి. అలా ధ్యానిస్తూ తర్వాత మళ్ళా తన్ను తాను దేవునికి అప్పగించుకుంటున్నాడు. హల్లెలూయా. నేను బైబిల్ చదవంగానే ఇంకా మేము పరిశుద్ధులం అయిపోయినాం అనుకుంటాం. ప్రభునందు ప్రియులారా, వాక్యం చెప్పంగానే ఇంకా మేము పరిశుద్ధులం అనుకుంటాం. అట్లా కాదు ప్రియులారా. మనము దేవుని దృష్టికి మనము నిరంతరము ఒక సుంకరిలాగానే మనము దేవుని పాద సన్నిధికి రావాలి ప్రియులారా. నిరంతరము దేవుణ్ణి ఆరాధించాడు, నిరంతరము దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించాడు. దుష్టుల ఆలోచన చొప్పున ఏమాత్రం నడుచుకోలేదు, పాపుల మార్గమును నిలవలేదు. అయినప్పటికీ
ఆయన ప్రభువా నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారం లగునుగాక అని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మన మార్గములను మనము జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. మన చేతుల్లోనూ నిరంతరము కడుక్కోవాలి ప్రియులారా. మనం చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి, మనం నడుస్తున్న మార్గం ఎలా ఉంది, మనం చేస్తున్న క్రియలు ఎలా ఉన్నాయి అనేవి మనకు దేవునికి మధ్యలో అనుబంధాన్ని కలుగజేస్తాయి. అవే మనల్ని దేవునితో ఎడబాటును కూడా కలుగజేస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు మనం చేసిన పనులను బట్టి దేవుడు మనకు విముఖుడవుతాడు. అదేవిధంగా మనం చేసిన పనులను బట్టి దేవుడు మనకు దగ్గర అవుతాడు. రక్షణ పొందిన మనం అందరం, దేవుని యొక్క ఆలోచన ఏంటి? రక్షణ పొందిన మనం అందరము సంపూర్ణులము కావాలి. హల్లెలూయా. సంపూర్ణులమయ్యే క్రమములో దేవుడు మనల్ని నడిపిస్తున్న క్రమంలో అంచెలంచెలుగా మనము అభివృద్ధి చెందుతుండాలి. హల్లెలూయా. అయితే దుష్టుడైన అపవాది ఏం చేస్తారంటే మన ప్రతి పరిస్థితి మీద దాడి చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే దుష్టుని దాడికి గురి అవుతావో అప్పుడు సంపూర్ణంగా నిన్ను నీవు దేవునికి అప్పగించుకునే పరిస్థితి నీలో ఉన్నట్లయితే దుష్టుడు నిన్ను ఏం చేయలేడు. ఎప్పుడైతే నువ్వు అప్పగించుకోకుండా నా శక్తిని బట్టి, నా స్వశక్తిని బట్టి నేను ఎదుర్కోగలుగుతాను అని అనుకుంటావో అప్పుడు దుష్టుని కాడి కిందికి మనం వెళ్ళే ప్రమాదం ఏర్పడుతుంది. పిల్ల చాలామంది తమ్మును తాము దేవునికి అప్పగించుకోరు. పిల్ల నేను చేస్తున్న ఉద్యోగములో ప్రభువా నీకు మహిమకరంగా నేను జీవించాలి, నేను చేస్తున్న పనులలో నీకు మహిమ కలిగే విధంగా నేను చేయాలి, నేను మాట్లాడుతున్న మాటలు, నేను ప్రవర్తిస్తున్న ప్రవర్తన, నా పెదవుల నుండి వస్తున్న ప్రతి మాట నీ దృష్టికి యోగ్యముగా ఉండాలని ముందుగానే మనము దేవునికి అప్పగించుకుంటే దేవుడు మనల్ని కాపాడుతాడు. పిల్ల హల్లెలూయా. మనము నోటి మాటతో కూడా తప్పిపోవడానికి వీలు లేదనేది దేవుని యొక్క కోరిక. ప్రియ నడతలలో, క్రియల్లో ఏదో వ్యభిచారం చేసి, నరహత్య చేసి, లేదంటే ఏదో ఎవరినో పొడిచేసి, లేదంటే ఎవరినో చంపేసి, అది కాదు ప్రియులరా. మన నోటి నుండి కూడా మనము చెడ్డ మాటలు పలకొద్దు. మన పెదవుల నుండి కూడా ఒక దుర్మార్గపు మాటలు మన నోటి నుండి రావడానికి వీల్లేదు పిల్ల. ఎందుకంటే మనము కోల్పోయిన దేవుని స్వరూపమును శిలువ యజ్ఞములో ఆయన రక్తము చిందించిన తర్వాత ఆయన రక్తంలో కడగబడిన మనమందరం ఆ కోల్పోయిన మన దేవుని స్వరూపమును పొందుకునే స్థితిలోనికి మనము వచ్చాం. ఈ పొందుకునే స్థితిలోనికి వచ్చిన మనమందరము దేవుని పోలికగా మనము తయారు కావాలి. ఇప్పుడు దేవుని రాజ్యములోనికి వచ్చిన తర్వాత మళ్ళీ దుష్టుని రాజ్యమును మనము స్నేహం చేయకూడదు. చాలామంది ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తులో నివాసం చేస్తూ ఉంటారు. అంటే ఐగుప్తు నుండి భౌతికంగా బయటకు వచ్చాడు, కానీ ఆలోచనలు మాత్రం అక్కడనే ఉంటాయి, హృదయం అక్కడనే ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, హెజ్కేలు ప్రవచన గ్రంథములో మరి ప్రవక్త చెబుతాడు. హెజ్కేలు ప్రవచన గ్రంథము 14వ అధ్యాయము దయచేసి 4వ వచనము చూద్దాం. కావున నీవు వారికి ఈ సంగతి తెలియజేసి ఈలాగు చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసున ఎక్కడ నింపుకున్నారట? మనసులో. అంటే భౌతికంగా ముందు ఏదో విగ్రహం పెట్టుకొని పూజ చేస్తలేరు. వారి హృదయములోనే, తమ మనసులోనే విగ్రహములను పెట్టుకొని తమకు దోషము కలగజేసుకొని, తమ ఎదుట అభ్యంతరము పెట్టుకొని తమ విగ్రహముల మూలముగా, చూడండి ప్రియులారా, తమ మనసులో విగ్రహములను పెట్టుకున్నారు. ఆ మనసులో విగ్రహములను పెట్టుకున్న కారణాన్ని బట్టి నాకు
అన్యులైనారు. అంటే సొంత జనాంగం అన్యులైపోయినారు పిల్ల. ఇశ్రాయేలు దేవునికి సొంత జనమా, అన్యుల స్వాస్థ్యము. ఇశ్రాయేలు స్వాస్థ్యము ప్రియులరా, దేవుడు ఏర్పరచుకున్న జనాంగము. దేవుడు ఏర్పరచుకున్న జనాంగమును దేవుడు ఇప్పుడు ఏమంటున్నారు? వారి విగ్రహములను బట్టి నాకు అన్యులైనారు. ప్రభునందు ప్రియులారా, ఇంకా కిందికి చదవండి. గనుక వారి హృదయమును లోపరుచున్నట్లు ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములను అన్నింటినీ మాని మనసు త్రిప్పుకొని. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, హేయ కృత్యములను మనము మానివేయాలి ప్రియులారా. ఈనాడు రక్షణ పొందిన చాలా మంది జీవితాలలో ఇంకా ఐగుప్తుల యొక్క లక్షణాలే నివాసం చేస్తూ ఉన్నాయి. భౌతికంగా బయటకు వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు, కానీ హృదయములో విగ్రహాలను పెట్టుకున్న కారణాన్ని బట్టి వారు అన్యులైపోయినారు. అయితే వారు అన్యులైపోయడానికి గల కారణం ఏంటంటే వారి హృదయాల్లో విగ్రహాలను నిలుపుకున్నారు. కాబట్టి ఇప్పుడు రక్షణ పొందిన మనందరితో దేవుడు మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, పాపము నుండి, ఆనాడేమో ఐగుప్తు దాస్యము నుండి విడిపింపబడ్డ ఇశ్రాయేలు ప్రజలు విగ్రహములను తమ హృదయాల్లో పెట్టుకున్నారు, తమ మనసులో పెట్టుకున్నారు. ఇప్పుడు పాపము నుండి, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్న మనల్ని, పాపమున దాస్యము నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఈ విడిపింపబడిన మనము కూడా ఆనాటి ఇశ్రాయేలు లాగానే మన హృదయాల్లో ఏదో ఒక కోణంలో దేవునికి ఆయాసకరంగా జీవనాన్ని సాగిస్తున్నాం. దేవుడు మన హృదయమును పరిశీలించినప్పుడు దేవుడు మనల్ని అసహించుకునే విధంగానే మన హృదయాలు కనబడుతూ ఉన్నాయి దేవునికి. కానీ దావీదు హృదయం అలా లేదు ప్రియులారా. దావీదు భక్తుడు అంటాడు, నువ్వు రాత్రి జాములయందు నువ్వు నన్ను దర్శించితివి, నువ్వు దర్శించి నా హృదయమును పరిశోధించితివి. నా హృదయమును పరిశీలించినప్పుడు నీకు ఏ దురాలోచనయో కానరాలేదంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మన హృదయాలను దేవుడు ఒకవేళ చూస్తే దేవునికి దురాలోచనలు కానరాలేదని చెప్పగలదమా? చెప్పగలిగిన స్థితిలో మనము ఎదగడానికి దావీదు జీవితాన్ని దేవుడు మన ముందు పెట్టాడు పిల్లలు. దావీదు దుష్టుని ఆలోచన చొప్పున నడవలేదు, పాపుల మార్గమున నిలవలేదు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండలేదు. దేవుని ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానిస్తూ ఆనందించిన ఆ గొప్ప వ్యక్తి తను తాను దేవునికి అప్పగించుకుంటున్నాడు. అంటే నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారం లగునుగాక అంటున్నాడు. అంటే నేను చేసే పనులు సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి యోగ్యకరముగా ఉండునుగాక అంటున్నాడు. ఈ హృదయ ఆలోచనను మనము కలిగి ఉండాలి పిల్లలు. దావీదు యొక్క హృదయ ఆలోచన మనము కలిగి ఉన్నప్పుడు మనము కూడా దావీదు వలె దేవుని ఉద్దేశములు సఫలీకృతము చేయగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మానవుని ఉద్దేశములు సఫలీకృతం చేయడం ఈజీ, ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, ఆయన గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ దావీదు భక్తుని గురించి లేఖనం ఏం చెప్తుందంటే, దావీదు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు, దావీదు నా చిత్తానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ సఫలీకృతం చేస్తానన్నాడు. దయచేసి అపోస్తుల కార్యముల గ్రంథము దయచేసి 13వ అధ్యాయము 22వ వచనములో చూడండి. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుని ఉద్దేశము మనము నెరవేర్చాలి అంటే వ్యక్తిగతంగా ఫస్ట్ నెరవేర్పులోనికి రావాలి పిల్ల.
దేవుడు నీ జీవితంలో, నీ వ్యక్తిత్వం విషయంలో, నీ వ్యక్తిగత జీవిత విషయంలో ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశము మొట్టమొదటిగా సఫలీకృతము కావాలి. అప్పుడు దేవుని ఉద్దేశంలో కొరకు నేను ఒక సాధనముగా వాడుకుంటాడు. హల్లెలూయా. దావీదు నిరంతరము దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు కాబట్టి దావీదు జీవితంలో వ్యక్తిగతంగా దేవుని ఉద్దేశం సఫలీకృతమైంది. దావీదుని గురించి దేవుడు ఏమన్నాడు? నా చిత్తానుసారమైన మనుషుడు. అంటే దావీదు నా చిత్తానుసారమైన మనుషుడుగా ఉండాలని దేవుడు సంకల్పించాడు. దావీదు అలా ఉన్నాడు. ఇప్పుడు మన జీవితంను దావీదు ప్లేస్లో మన పేరు రాసుకుందాం. దావీదును గురించి దేవుడు చెప్పినట్టుగా దావీదు జీవించాడు. మనల్ని గురించి దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటాడు కదా, ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు కదా. ఆ ఉద్దేశమును మనము సఫలీకృతం చేయాలంటే మన చూపు, మన మాట, మన ప్రవర్తన, మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి పిల్లలు. హల్లెలూయా. ఒక భక్తుడు దేవుని దృష్టికి ఎప్పుడు యోగ్యుడిగా తీర్చబడతాడంటే ప్రవర్తన అంతటి విషయములో, కేవలము చూపుల విషయంలో, కేవలం మాటల విషయంలో కాదు, నీ క్రియలన్నింటి విషయంలో కూడా నువ్వు యోగ్యునిగా కనబడాలి దేవుని దృష్టికి. అందుకే దావీదు భక్తుడు నీ చిత్తానుసారమైన ప్రవర్తన నాకు దయచేయమని ప్రార్థన చేశాడు. దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన దావీదు భక్తుడే నీ చిత్తానుసారమైన ప్రవర్తన కలిగి ఉండినట్లుగా నాకు సహాయం చేయమని 143వ సంకీర్తన 10వ వచనము చూడండి, 9 నుంచి చదవండి. యెహోవా, నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఇప్పుడు దావీదు భక్తుని గురించి 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో ఏం చెబుతాడో? నన్ను ఆ చిత్తానుసారమైన మనుషునొకని కనుగొంటిని అన్నాడు. ఇప్పుడు దావీదును గురించి మళ్ళా అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22 ప్రకారం ఏం చెప్పాడు? నేను సౌలును తొలగించి దావీదును రాజుగా నియమించుకున్నాను, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని. ఆ ఉద్దేశములన్నీ ఎలా నెరవేర్చగలిగినాడు అంటే తన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారమును ఒప్పుకున్నాడు. తన ప్రవర్తన విషయంలో, ప్రభువా, నీ చిత్తానుసారమైన మనస్సు నాకు ఉన్నది, కానీ నా ప్రవర్తన కూడా నీ చిత్తానుసారమైనదై ఉండాలని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు? నీ చిత్తానుసారం నేను వాళ్ళు నడవలసిన మార్గము నాకు తెలియజేయము, నీ వైపు నేను నా 10లో ఏమో చెప్పాడు? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అన్నాడు. నీ చిత్తానుసారమైన ప్రవర్తన నేను ప్రవర్తించాలి అన్న గురి దావీదు భక్తుల్లో ఉండింది పిల్లరా. నాకు నేర్పుము అంటున్నాడంటే నా వల్ల కాదు అని అర్థం. ఇప్పుడు నాకు దేవునికి సంపూర్ణంగా తను తాను, ప్రభువా నువ్వే నాకు నేర్పమంటున్నాడంటే నేను నేర్చుకోవడానికి అవకాశం లేదు. నువ్వు నేర్పిస్తే నేను నేర్చుకోగలుగుతాను. ఇప్పుడు దేవుని చిత్తానుసారమైన మనస్సేమో దావీదు కలిగి ఉన్నాడు, కానీ ప్రవర్తన లేని కారణాన్ని బట్టి అతడు నాకు ప్రవర్తన కూడా కావాలని కోరుకున్నాడు. అందుకే 19వ కీర్తన చివరి వచనములో ఏమంటాడు? యెహోవా నా ఆశ్రయదుర్గమ్మ, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక అన్నాడు. దేవుని దృష్టికి అంగీకారములు అగునుగాక అని ఏమేమంటున్నాడు? నా నోటి మాటలు. ఇప్పుడు నోటి మాటలు ఏ విధంగానైనా మనం సాధన చేయగలుగుతాం, కానీ హృదయ ధ్యానము, హృదయం బయట కనపడుతుందా? బయటకు తీద్దామనుకుంటే మళ్ళా మనిషి ఉండు. ఎట్లున్నది నీ హృదయం అని బయటకు తీసినామనుకో, ఈ మనిషి మళ్ళీ బ్రతక. కానీ దావీదు భక్తుని యొక్క హృదయంలో దేవునికి స్పష్టంగా కనపరుచుకున్నాడు పిల్లరా. కనపరుచుకుంటూ ఏమన్నాడు? నీ దృష్టికి అంగీకారము లగ్గునుగా, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అగునుగాక అంటే ప్రభునందు పిల్లరా, దావీదు ఏ అంతస్తులో ఉన్నాడు చూడండి.
ఆ అంతస్తుకు మనము ఎదగగలగాలి. ఏదో వస్తున్నాం ఆదివారం కాబట్టి మళ్ళీ నా భార్య ఏమనుకుంటుందో, నా భర్త ఏమనుకుంటాడో, మళ్ళీ పక్కోళ్ళు మరి క్రైస్తవుడు అని చెప్తున్నారు, మరి వీడు చర్చికి వెళ్ళడేంద్రా, మరి వెళ్ళకపోతే మరి నువ్వు క్రైస్తవుని చెప్తున్నావు బ్రదర్, దావీదని పేరు పెట్టుకున్నావు కానీ చర్చికి పోవని అడుగుతారని కొంతమందికి అట్లా చర్చికి వచ్చి వెళ్తూ ఉంటారు. దానివల్ల ప్రయోజనం ఏం లేదు పిల్లలు, ప్రయోజనం ఏముండదు. దేవుని సన్నిధానానికి వచ్చిన ప్రతి పరిస్థితుల్లో నీవు కొంత ఎదిగే అనుభవంలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. అది వరకున్న అంతస్తు కంటే ఇంకొక మెట్టు నువ్వు పైకి ఎక్కగలిగిన స్థితిలో నీవు దేవుని సన్నిధానానికి అటెండ్ అవుతే చాలా క్షేమము. హల్లెలూయా. చాలా మంది చాలా వరకు ప్రియులారా దేవుని వాక్యమును వింటున్నారు, కానీ తమ హృదయములోనికి ఆస్వాదించలేకపోతున్నారు. ఎందుకు అంటే హృదయంలో విగ్రహాలు ఉన్నాయి కాబట్టి. హృదయంలో కల్మషము నింపబడ్డప్పుడు దేవుని వాక్యం అక్కడ నివాసం చేయలేదు ప్రియుల. నేను వెలుగులో నున్న ప్రకారము మీరు వెలుగులో నడిచిన ఎడలా అన్నాడు. మీరు చీకటిలో నడవక అని చెబుతాడు కదా, 1 యోహాను 1 అధ్యాయము. ఇంకా అంతకంటే ముందున్న వచనం చదవండి. మేము ఆయన వలన మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. మనము సత్యము జరిగింపని కారణాన్ని బట్టి ఆయన వాక్యము మనలో నివాసము చేయదు ప్రియులారా. కాబట్టి మనము ఆయన వెలుగై ఉన్న ప్రకారము మనము వెలుగులో నడవాలి. మనము వెలుగులో నడిచినప్పుడు మనము దేవునితో అన్యోన్యత కలిగి ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. మనము వెలుగులో నడుస్తున్నప్పుడు చీకటి మన ముందే ప్రత్యక్షం అవుతా ఉంది. చీకటి గురించి కూడా మాట్లాడుతున్నాడు కదా ఆయన. వెలుగును గురించి మాట్లాడుతూ ఆ వెలుగు కంటే ముందు ఆ వెలుగును గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల అన్నాడు. అంటే ఆయనతో కూడా సహవాసము కలిగిన వారమై చెప్పుకొనిచున్న వారిలో చీకటి అనేది ఉంటుంది అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చీకటిలో ప్రయాణం చేసే అవకాశము కూడా ఉంటుందని చెబుతున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలంటే ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో మనం నడుచుకోవాలి. ఆయన వెలుగులో మనం నడుచుకున్నట్లయితే చీకటి మనకు ఏమాత్రము హాని చేయదు పిల్లలు. ఆయనలో వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో కాకుండా చీకటిలో నడిస్తే మనకు ప్రమాదం ఏర్పడుతుంది. నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుతూ సత్యమును జరిగింపకుందుము అన్నాడు. మనము సత్యమును జరిగించాలి. అదేవిధంగా 9వ వచనమును చూడండి. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయి వారం మగుతుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనము సత్యమును జరిగించాలి అంటే మనము వెలుగులో నడుచుకోవాలి. ఇప్పుడు మనము వాక్యము మనలో ఉండాలంటే మనము అబద్ధం ఆడకుండా చేసిన దోషములను దేవుని సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకే సామెతల గ్రంథములో అంటాడు కదా, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును అన్నాడు. దేవుని కనికరమును మనం పొందుకోవాలంటే ప్రభునందు ప్రియులారా అతిక్రమము దాచిపెట్టకుండా మనము వాటిని ఒప్పుకునే పరిస్థితిని మనము కలిగి ఉండాలి. దావీదు జీవితంలో నిరంతరము దేవుని సన్నిధానములో మొరపెడుతూ వచ్చాడు, ప్రభువా నాలో నీకు ఆయాసకరమైన స్థితి ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున
నన్ను నడిపించుము. 139వ కీర్తనలో చెబుతాడు కదా, దేవా నీ చిత్తానుసారమైన నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడమన్నాడు. దయచేసి 24వ వచనము చూడండి. నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడము. అంతకుముందు ఏమంటాడు 23లో, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. అంటే నా హృదయము నీకు తెలిసి ఉండాలి, నా ఆలోచనలు నీకు తెలిసి ఉండాలి. దాంట్లో ఏదైనా కల్మషం ఉంటే దానిని నువ్వు కడివేయండి అని చెప్పేసి దావీదు భక్తుడు తాను దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు అతన్ని కడిగినాడు, అతన్ని బాగు చేశాడు. అతన్ని బాగు చేసుకుని వ్యక్తిగత జీవితంలో, దావీదు జీవితంలో వ్యక్తిగతంగా దేవుని ఉద్దేశము సఫలీకృతమైంది. వ్యక్తిగత జీవితంలో సఫలీకృతమైన కారణాన్ని బట్టి దావీదు దేవుని ఉద్దేశములు సఫలీకృతం చేయగలిగిన. వ్యక్తిగతంగా నా బ్రతుకు సరిగా లేదు కానీ దేవుని ఉద్దేశంలో సఫలీకృతం చేస్తానని అది అసంభవము ప్రియులారా. అది జరగని పని. చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవునికి తమను తామును అప్పగించుకోనకుండా నేను దేవుని పరిచర్యను చేస్తానని బయలుదేరారు. వ్యక్తిగతంగా పరిశుద్ధుడు కాకుండా లోకాన్ని పరిశుద్ధత వైపు నడిపిస్తాననుకుంటే ఏబిసిడీలు రానోడు బడి పెట్టుకున్నట్టు ఉంటుంది ప్రియ. వ్యక్తిగతంగా మనము పరిశుద్ధులము కావాలి. అప్పుడు నువ్వు సమాజాన్ని ఎడ్యుకేట్ చేయగలుగుతావు, అనేకులను ఎడ్యుకేట్ చేయగలుగుతావు, అనేకులను మార్పు మనసులోనికి నడిపించగలుగుతావు. అందుకే భక్తులందరూ వ్యక్తిగతంగా వాళ్ళు తమ బ్రతుకులను ఫస్ట్ దేవునికి అప్పగించుకున్న తర్వాత వారు దేవుని ఉద్దేశములను సఫలీకృతం చేయగలిగినారు. కాబట్టి మన వ్యక్తిత్వములు ఎలా ఉన్నాయనేది మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలు. దేవుని న్యాయపీఠం ముందుకు మనం వెళ్తాం. ఒకరోజు తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనా సరే శరీరంతో తాను జరిగించిన క్రియల ఫలం కొరకై మనమందరము దేవుని న్యాయపీఠం ముందు మనము హాజరు కావాల్సిన అవసరము ఉన్నది అన్నాడు 2వ కొరింథీ పత్రిక. దయచేసి 5వ అధ్యాయము, 2వ కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము పొందునట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. మనము దేవుని న్యాయపీఠం ముందుకు మనం వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు మనము సిగ్గుపడనక్కర్లేని స్థితిలో మనం ఉండాలంటే ప్రతి ఆదివారము మనల్ని మనము స్వపరీక్ష చేసుకుంటూ చేసిన దోషములను వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టి కుక్క వాంతుకు తిరిగినట్లు కాకుండా, కడగబడిన పంది బురద కొరకు వెతికినట్లు కాకుండా ఒప్పుకున్న ప్రతి పాపమును అక్కడనే విడిచిపెట్టి అతిక్రమము దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడన్నాడు. హల్లెలూయా. అంటే అతిక్రమము మనం చేస్తామని దేవునికి తెలుసు పిల్లలు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడే దేవునికి ఇష్టడుగా బ్రతకగలుగుతాడు. దావీదు జీవితంలో ఒకానొక ఘట్టములో, ఒక బలహీనమైన గడియలలో దావీదు భక్తుడు చిక్కుకున్నప్పుడు నాతాన్ అనే ప్రవక్త వచ్చి అతనికి ఉపదేశం చేశాడు, అతన్ని గద్దించాడు. గద్దించినప్పుడు ఏమాత్రము సందేహపడక తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు. రాజుగా ఉండి ప్రభునందు ప్రియులారా, నాతాన్ అనే ప్రవక్తను అది తీసుకుపోయి జైలు అంటే తీసుకుపోయి జైలు వేస్తారు. అట్లాంటి హోదాలో ఉన్నప్పటికీ తన్ను తాను ఎవరికి అప్పగించుకున్నాడో దేవునికి కనపరుచుకొని ఇది దేవుని స్వరము కాబట్టి నేను లోపడతాను అని చెప్పేసి దేవుని స్వరమునకు లోబడ్డాడు. లోబడి ముందుకు వెళ్తున్న క్రమంలో దావీదు ఒక శ్రేష్టమైన పరిస్థితిని కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని పాద సన్నిధిలో మోకరించాడు. దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుమని 51వ సంకీర్తనలో మరి దేవుని సన్నిధానంలో మొరపెట్టాడు. హల్లెలూయా. అంటే దేవుని దృష్టికి మనము ఎప్పుడైతే ఆయాసకరమైన పనులు చేస్తామో అప్పుడు మన హృదయము
మలినమైపోతుంది, మన మనస్సు చంచలమైపోతుంది. అందుకే దావీదు భక్తుడు, నా యందు శుద్ధ హృదయము కలగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుమన్నాడు. అంటే ఇంతకుముందున్న హృదయము, ఇంతకుముందున్న మనసు చెడిపోయింది, కాబట్టి నీవు బాగు చేయము. హల్లెలూయా. ప్రవక్త స్వరమును దేవుడు పంపిన స్వరమని గ్రహించి అతడు మారు మనసు పొందాడు. అలా మనము ప్రతి వారము దేవుని సన్నిధానంలో మారు మనసు పొందుకొని మనం ఎప్పుడైతే మనము దేవునికి అప్పగించుకుంటామో, ఎప్పుడైతే మనము యేసు రక్తంలో కడగబడతామో, ఒక దినాన మనము న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ మనము సిగ్గుపడనక్కర్లేని పని వాళ్ళముగా మనము తలెత్తుకొని నిలబడగలుగుతాం పిల్లలు. లేకపోతే అక్కడ తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ తలదించుకుంటే మనము యుగ యుగాలు తలదించుకున్న వారమవుతాం. అంతకు ముందే మనకు దేవుడు ఒక క్షేమకరమైన మార్గమును దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. అదే ప్రభురాత్రి భోజనము పిల్లలు. హల్లెలూయా. అందుకే ఆదివారమున మనము ఎందుకు మనము సంతోషించాలి అంటే, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అంత మాత్రమే కాదు, ఆయన నన్ను బాగు చేయడానికి ఒక సరి అయిన మార్గమును దేవుడు నా కొరకు బయలుపరచాడని ఆయన యందు మనము సంతోషించాలి పిల్లలు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు అని చెప్పుకొని మనం ఎన్ని రోజులు స్తుతించినా మన బ్రతుకు సరి చేయబడకపోతే లాభం ఏం లేదు పిల్లలు. ఆయన మరణించాడు. దేని కొరకు మరణించాడు? మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మనము దాస్యము నుండి విడిపించడానికి ఆయన సమాధి చేయబడ్డాడు. మనము సమాధిలో ఉండాల్సిన వారమై ఉంటుండాలి. మన కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు. అయితే మన కొరకు తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన యేసునాథుని యొక్క ఉద్దేశము, సంకల్పము మన పట్ల ఏం ఆలోచనలు ఉన్నాయి అవి గ్రహించి, ఆ ఉద్దేశములో మొట్టమొదటిది ఏంటంటే, ఆయన ఉద్దేశములు సఫలీకృతం చేయడానికంటే ముందు వ్యక్తిగతంగా ఆయన ఉద్దేశము మన జీవితంలో సఫలీకృతం కావాలి. వ్యక్తిగతంగా ఆయన ఉద్దేశము మన జీవితంలో సఫలీకృతము కావడము అనగా, ఏదేను తోటలో ఆదాము కోల్పోయిన దేవుని పోలిక మనలోనికి రావడం. హల్లెలూయా. కాబట్టి ఆ పోలిక మనలో ఉందా? నిజంగా దేవుడు తన స్వరూపము చొప్పున, తన పోలిక చొప్పున నరుణ్ణి సృష్టించాడు. అయితే అది డ్యామేజ్ అయిపోయింది. ఎప్పుడో తినకూడదన్న పండు అవిధేయుడై పొరపాటు చేసినాడు. కాబట్టి ఆ పొరపాటు చేసిన కారణాన్ని బట్టి, ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టి దేవుని యొక్క స్వరూపము, ఆయన పోలిక డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిపోయిన తర్వాత దేవుడు యేసు కలువరి సిలువలో ఒక మార్గమును తెరిచాడు. ఏంది ఆ మార్గం అంటే, ఆయన రక్తములో కడగబడిన మనమందరము దేవునికి సంపూర్ణంగా అప్పగించుకొని మనం ఎప్పుడైతే బ్రతుకుతామో, ఆ కోల్పోయిన మహిమను దేవుడు మరలా మనకిస్తాడు. హల్లెలూయా. అలా అనేక మంది భక్తులు పొందుకున్నారు. దావీదును నా చిత్తానుసారమైన వ్యక్తి అని దేవుడు ఒట్టిగా అనలేదు. యోబును గురించి దేవుడు ఏమన్నాడు? భూలోకం అంతటా ఇటువంటి వాడు లేడు అన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అలాంటి సాక్ష్యము మనము కలిగి ఉండడానికి దేవుని చేత మనము ఏర్పరచబడిన వారం. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన మనలో అలాంటి పోలికలు ఉన్నాయా? దేవుని పోలికలు ఉన్నాయా? దేవుని వలె మనం మాట్లాడుతున్నామా? దేవుని వలె మన ఆలోచనలు ఉన్నాయి? యేసునాథుని యొక్క ఉద్దేశ ప్రకారంగా మనం జీవనాన్ని సాగిస్తున్నామా? మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. మనం చేసిన పనులు ఎలా ఉన్నాయి? మనం వచ్చిన యాత్ర ఎలా ఉంది? మనం మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి? మనం చూసిన చూపులు ఎలా ఉన్నాయి? మనం విన్న మాటలు ఎలా ఉన్నాయి? మన చెవులు ఎలా ఉన్నాయి? ఇవన్నీ మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలు. దాని కొరకు మనము పిలువబడిన వారం. కాబట్టి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. చదవబడిన ఈ విత్తబడిన వాక్యమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయను గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనల్ని మనము కొద్దిసేపు పరీక్షించుకుందాం. దావీదు భక్తుని జీవితము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వ్యక్తిగతంగా దావీదు వ్యక్తిత్వము దేవుని దృష్టికి యోగ్యకరంగా మారింది అంటే
దావీదు పట్ల దేవునికి ఉన్న ఉద్దేశము, వ్యక్తిగతమైన ఉద్దేశము సఫలీకృతము అయింది కాబట్టే దావీదు దేవుని ఉద్దేశములను సఫలీకృతం చేయగలిగినాడు. ఈనాడు దేవుని ఉద్దేశములను మనము సఫలీకృతం చేయాలని, దేవా నీ ఉద్దేశములు నేను నా ద్వారా జరగాలి, నా ద్వారా నీ ఉద్దేశములు సఫలీకృతము కావాలని మనం ఇష్టపడుతున్నాం. కానీ మన వ్యక్తిగతంగా దేవుడు కలిగిన ఉద్దేశం ముందుగా సఫలీకృతముగా ఉందా లేదా అనేది మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. వ్యక్తిగతంగా దావీదు భక్తుడు తను తాను గమనించుకున్నాడు, పరిశీలన చేసుకున్నాడు. పరిశీలన చేసుకున్నప్పుడు ఇంకా ఆయనలో కొన్ని లోటుపాటులు కనబడ్డప్పుడు, ప్రభువా నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వల్లే నీ దృష్టికి అంగీకారం లగునుగాక అన్నాడు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లగునుగాక అన్నాడు. అంతకంటే ముందు తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమన్నాడు. దేవుని సన్నిధానానికి మనం వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనము లేదు ప్రియులారా. దేవుని మాటలు మన హృదయాల్లో కార్యములు జరిగించుకొని జరిగిన తర్వాత వెళితే మనకు ప్రయోజనం. మన హృదయాల్లో, మన మనసులలో దుష్టుడు నెలకొల్పిన విగ్రహములను తొలగించుకొని మనము బయటకు వెళితే మనకు ప్రయోజనము. ఎప్పుడైతే నీ హృదయములో ఉంటున్న విగ్రహములను, నీ మనసులో ఉంటున్న విగ్రహములను నీవు తొలగించుకుంటావో, దేవుడు తన వాక్కు చేత నిన్ను నింపుతాడు, తన ఉపదేశముల చేత దేవుడు నిన్ను నింపుతాడు, తన చిత్తమును చేత దేవుడు నిన్ను నింపుతాడు. ఈనాడు వ్యక్తిగతంగా దేవుడు ఉద్దేశము, వ్యక్తిత్వము విషయంలో దేవుని ఉద్దేశము సఫలీకృతం అవుతున్న వారు ఎంతమంది? వ్యక్తిగతంగా తమ నోటి మాటలు, తమ హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారముగా ఉంటున్న వారెంతమంది? ప్రభునందు ప్రియులారా, మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. నా హృదయంలో ఉంటున్న ఐగుప్తును ప్రభువా తొలగించండి, ఐగుప్తు వాసన నా నుండి తొలగించండి, ఐగుప్తు ఆలోచనలు నా నుండి తొలగించండి, ఐగుప్తు క్రియలు నా నుండి తొలగించండి. రక్షణ పొందిన మనమందరము వ్యక్తిగతంగా దేవునికి ఇష్టలముగా మారాలంటే మన చేస్తున్న పనులు, మనం నడుస్తున్న మార్గములు, మనం చూస్తున్న చూపులు, మన హృదయ ధ్యానము ఎలా ఉందో ఒక్కసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా వ్యక్తిగతంగా నీవు పరిశుద్ధునివి కాకపోతే నీ కుటుంబము పరిశుద్ధంగా ఉండాలని బోధించే హక్కు నీకు ఉండదు.
వ్యక్తిగతంగా నీ మాటలు సరిగ్గా లేకపోతే ఎదుటి వాళ్ళ మాటలు సరిగ్గా ఉండాలని చెప్పడానికి నీకు హక్కు లేదు. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనము వెలుగుగా ఉండమన్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలన్నాడు. మనము ఆయన వారమని చెప్పుకొనొచ్చు చీకటిలో నడవకూడదు ప్రియ. వెలుగు సంబంధులమని చెప్పుకొనొచ్చు చీకటి సంబంధులుగా బ్రతుకుతున్న క్రైస్తవ సమాజమును బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. వెలుగు సంబంధులమని చెప్పుకొనొచ్చు, లోకానుసారమైన జీవితములు జీవిస్తున్న వారిని గురించి దేవుడు దుఃఖపడుతున్నాడు. రక్షణ పొందినని చెప్పుకొనొచ్చు, తమ క్రియల వలన దేవుని ఎరగమన్నట్లుగా ఉన్నారట. దేవునికి అసహ్యులు, అవిధేయులు. తీతుకు రాసిన పత్రికలో పౌలు భక్తుని ద్వారా దేవుడు మాట్లాడతాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని ఎరుగుదుమని చెప్పుకొందురు కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయములు భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్లున్నారన్నాడు. వారు చేతులెత్తినప్పుడు నేను వారి వైపు చూడనన్నాడు దేవుడు. ఎందుకంటే వారి చేతులు రక్తముతో నిండి ఉన్నవి. కాబట్టి మిమ్మును మీరు కడుక్కొని శుద్ధి చేసుకోమని దేవుని లేఖనం సెలవిస్తుంది. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోమంటున్నాడు దేవుడు. మనము చేతులు ఎత్తినప్పుడు దేవుడు చూడకపోతే మనకు ప్రయోజనము లేదు ప్రియులారా. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినకపోతే ప్రయోజనం లేదు. దావీదు జీవితంలో వేకువ జాముననే ప్రార్థన సిద్ధం చేసుకొని కాచుకొని ఉన్నాడట. మనము కూడా మారు మనసు పొందుతామని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ హృదయములో, నీ మనసులో ఉంటున్న విగ్రహములను నువ్వు విసర్జించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఆశపడుతున్నాడు. మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం పిల్ల. దేవుని మా వాక్యము మనల్ని గద్దిస్తున్నప్పుడు లోబడలేని తత్వమును చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం అన్నాడు, నాకు తైలాభిషేకం అన్నాడు.
నిజంగా దేవుని వాక్యము మీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సంతోషంగా దేవుని వాక్యమును తీసుకోగలుగుతున్నావా, లేదా అయిష్టంగా ఫీల్ అవుతున్నావా? ప్రభునందు ప్రియులారా, దేవుని స్వరమునకు లోబడకపోతే, దేవుని ఉపదేశమునకు విధేయుడవు కాకపోతే నీవు ఏనాటికి దేవుని ఉద్దేశములను సఫలీకృతం చేయలేవు. ఏనాటికి దేవుని ఉద్దేశములు సఫలీకృతం చేసిన ఒక దావీదులాగా నీవు మారలేవు. నువ్వు దేవుని ఉద్దేశంలో సఫలీకృతం చేసిన ఒక దావీదులాగా నువ్వు మారాలంటే నీ ప్రతి పరిస్థితి మీద దేవుని అధికారిగా ఒప్పుకోవాలి. నీ ప్రతి పరిస్థితిని బట్టి దేవుడు ఆనందించగలగాలి. దాని కొరకు దావీదు భక్తుడు నీ దృష్టికి అంగీకారం అగునుగా కానీ తన హృదయ వాంఛను దేవుని సన్నిధానంలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నడిచి వచ్చిన యాత్రను ఒకసారి మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. పోయిన వారము దేవుని సన్నిధానం నుండి బయటకు వెళ్ళినది మొదలుకొని ఇప్పుడు మనము దేవుని సన్నిధానానికి వచ్చిన ఈ సమయము వరకు మనము నడిచి వచ్చిన యాత్రను ఒకసారి పరిశీలన చేసుకుందాం. పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రభువునకు ప్రార్థన చేయు వారి వలె ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని ద్వారా తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అలాగున్నామా? పవిత్రమైన చేతులెత్తి ప్రభువునకు ప్రార్థన చేసే గుంపులో మనం ఉన్నామా? లేదా సమయమును వ్యర్థపరుస్తూ లోకానుసారంగా మన జీవనాన్ని గడుపుతున్నామా? ఒకసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. అదే పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో నీవు నీ యవనెచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారి విశ్వాసము నీతిని వెంబడించుమన్నాడు. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో నీ సహవాసం ఉన్నదా? అసలు దేవుని సన్నిధానం అంటే నీ ఇష్టం లేని వారితో నువ్వు సహవాసం చేస్తూ ఉన్నావా? నీ ఒక ఉత్తమమైన భక్తునివి, భక్తురాలివి కావాలంటే నీకంటే ఉత్తమమైన జీవనాన్ని సాగిస్తున్న వారితో నీ సహవాసం ఉండాలి. నిన్ను క్రీస్తు నుండి వేరు చేసే ప్రయత్నములో ఉంటున్న వారి ఆలోచనల ప్రకారంగా నీవు నడుచుకోవడానికి వీల్లేదు పిల్లలు. సోమవారము దేవుని సన్నిధానంలో ఎన్నిసార్లు మోకరించావు? ఎన్నిసార్లు దేవునికి ప్రార్థన చేశావు? ఎన్నిసార్లు నువ్వు చేతులెత్తావు ప్రభు వైపు?
ఆదివారము విన్న ప్రసంగం నీకు గుర్తుందా? ఆదివారము విన్న ప్రసంగము ద్వారా నీలో మార్పు ఏదైనా జరిగిందా? మంగళవారం నీ పరిస్థితి ఏంటి? నువ్వు చేసిన ప్రతి పనిలో దేవుడు ఆనందించగలిగిన స్థితిలో నువ్వు పనులు చేసావా? లేదంటే దేవుడు దుఃఖపడే విధంగా ఉన్నాయి నీ పనులు? బుధవారం నీ పరిస్థితి ఎలా ఉంది? ఈ కడవరి కాలములో దేవుని చేత నియమింపబడిన ప్రవక్త అపోస్తలుడు అద్దంకి రంజు తౌఫీర్ గారి ద్వారా దేవుడు ప్రారంభించిన కర్మేలు ఉద్యమములో నీవు పాల్గొనగలిగినావా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము నువ్వు కొంచెమైన పోరాటము చేయగలిగినావా? ఆదిమ అపోస్తులకు దేవుడు అప్పగించిన బోధ విషయంలో నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ వైఖరి ఏంటి? గురువారము మన జీవితం ఎలా ఉంది? ఉదయకాల సమయం మొదలుకొని సాయంత్రం వరకు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి మనం గమనించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, దేవుని వైపు మనము చేతులు చాపునప్పుడు ఆయన మన చేతులను చూడలేని పరిస్థితుల్లో, మన వైపు చూడలేని పరిస్థితుల్లో మన ప్రార్థన ఉండొద్దు. అలా ఉండొద్దు అంటే ప్రతిరోజు నీవు నడిచి వచ్చిన యాత్ర, నువ్వు చేసిన క్రియలు, నువ్వు చేసిన పనులు, ప్రవర్తన, అన్ని విషయములో నీవు సరిచేయబడాలి. పిల్లల శుక్రవారము మన పరిస్థితి ఎలా ఉంది? శనివారము మన పరిస్థితి ఎలా ఉంది? ఈ సమయం వరకు మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు, మన నడతలు ఎలాగుండినాయి దేవుని సన్నిధానానికి రావడానికి వరకు? దేవుడు మెచ్చుకునే విధంగా మన బ్రతుకులు ఉన్నాయా? దేవుడు దుఃఖపడే విధంగా ఉన్నాయా? మహారాజు, ప్రవక్త, దీర్ఘదర్శి అయినప్పటికీ దావీదు భక్తుడు దేవుని స్వరానికి లోబడ్డాడు. నాతానని ప్రవక్త గద్దించినప్పుడు తన బ్రతుకును సరి చేసుకున్నాడు. అంత గొప్ప వ్యక్తి దేవుని మాటకు లోబడ్డాడు. నువ్వు లోబడుతున్నావా? నువ్వు దేవుని మాటకు లోబడకపోతే నీకు ప్రయోజనం ఏముండదు పిల్ల. నువ్వు దేవుని మాటకు లోబడితే వ్యక్తిగతంగా నీ వ్యక్తిగత జీవిత విషయంలో దేవుడు కలిగిన ఉద్దేశంను సఫలీకృతం చేసిన వ్యక్తి అవుతావు. రెండవదిగా, ఈ భూమి మీద దేవుడు జరిగించాలనుకుంటున్న ఉద్దేశములు సఫలీకృతం చేయడానికి నీవు ఒక పాత్రగా వాడబడతావు. వ్యక్తిగత నిర్మాణము లేకుండా దేవుని ఉద్దేశంలో నీవు సఫలీకృతం చేయలేవు. వ్యక్తిగత నిర్మాణమును మనము చేసుకుందాం పిల్లల. యేసయ్యా, నాలో ఉంటున్న దోషములను క్షమించు, నా అపరాధములను క్షమించండి. నీ సన్నిధికి దూరముగా బ్రతికాను, అవిశ్వాసులతో జోడుగా ఉన్నాను, హృదయములో విగ్రహమును మోసాను. చేయకూడని పనులు చేశాను, చూడకూడని చూపులు, మాట్లాడకూడని మాటలు, ధ్యానించకూడని హృదయ ధ్యానము, ఎన్నో విధాలుగా తప్పిపోయి నీ సన్నిధానానికి వచ్చాను. ఒక్కసారి నన్ను మన్నించు ప్రభువా అని అందరము బ్రతిమలాడదాం.
కృప కలిగిన దేవుడు మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. పిల్లలు, ఒక 2 నిమిషాలు మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం.